నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక జర్నలిజం స్టూడెంటు, ఒక యోగాభ్యాసకుడు అండ్ అలాగే ప్రపంచ యాత్రికుడు. ఇదొక పార్శ్వం. మరోవైపు ఏంటంటే పొరుగు దేశాల నుంచి బాధిత మహిళలు, యువతులు, బాలికలు వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళని రెస్క్యూ చేయటం, రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొనటం, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రీహాబిలిటేట్ చేయటం. జనరల్గా ఏంటంటే ఒక ప్రొఫెషన్ ఎంచుకున్న తర్వాత దాంట్లో హైట్స్కి చేరడానికి ప్రయత్నిస్తుంటారు. బట్ ఆ ప్రయత్నం అలా కొనసాగుతుండగానే ఇంకా 2-3 డిసిప్లిన్స్లో ప్రవేశం ఇచ్చి ఎంట్రీ ఇచ్చి దాంట్లో ఎక్సెల్ అవుతూ ఇవాళ ఒక మోడల్ని తయారు చేసి ప్రపంచానికి చూపించారు. యంగర్ జనరేషన్కి 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత నా అచీవ్మెంట్స్ ఇవి అని చెప్పి మేరే పీచే దేకో అన్నట్టు కాకుండా చిన్న వయసులోనే దగ్గర అరౌండ్ 90 క్యాంప్స్ ఫర్ ది విక్టిమ్స్, పాకిస్తాన్ నుంచి ప్రత్యేకించి ఎక్కువగా, అటు చైనా నుంచి వచ్చేవాళ్ళు కూడా అరుణాచల్ ప్రదేశ్లో వాళ్ళ కోసం క్యాంప్స్, ఇటు జైసల్మేర్ గుజరాత్ బార్డర్లో కూడా పెట్టి వాళ్ళ పునరావాసం చూడటం అనేది, రిహాబిలిటేషన్ చూడటం అనేది, దాని మీద శ్రద్ధ పెట్టి ఫోకస్ పెట్టిన ఒక గుంటూరు అబ్బాయి కిరణ్ చుక్కపల్లి ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్తే కిరణ్ గారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. సో నేను కూడా గుంటూరు అండి. తప్పకుండా, థ్యాంక్ యూ సో మచ్. సో వెన్ ఐ హర్డ్ అబౌట్ యూ, చూశాను మీ ఆపరేషన్స్ కానీ, మీ రిహాబిలిటేషన్ సెంటర్స్, రెస్క్యూ సెంటర్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్లో అక్కడ కదిలించిన అంశం ఏంటంటే పాకిస్తాన్లో మైనారిటీలైన హిందువుల మీద జరుగుతున్న దాంట్లో, బంగ్లాదేశ్లో కూడా జరుగుతున్నాయి. పాకిస్తాన్లో 14% దేశ విభజన అప్పుడు ఉన్న హిందువులు ఇప్పుడు 1% వచ్చారు. అవునండి, అది లెక్కలే చెప్తున్నాయి. సో అక్కడ వాళ్ళని టార్గెట్ చేయటం, బలవంతపు మత మార్పిళ్ళు, కాదంటే హింస, లేదు మతం మారిన తర్వాత కూడా పిల్లల్ని కనే యంత్రాల్లాగా అక్కడ మహిళలను చూడటం, ఎలాగోలాగా తప్పించుకొని మొత్తానికి ఈ దేశానికి వచ్చినప్పుడు అటువంటి వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే అది ఒక ప్రాసెస్ అండి. చిన్నప్పటి నుంచి కూడా నాకు ధర్మం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. కోర్స్ నేను అందరిలాగే పెరిగాను, అన్ని పనులు అట్లాగే ఉండేది. కానీ ఆలోచన మాత్రం ఎప్పుడు కూడా నాకు చిన్నప్పుడు 6-7 ఏళ్ళప్పటి నుంచి కూడా స్వామి వివేకానంద గారిని చూసిన, అల్లూరి సీతారామరాజు గారిని చూసిన, అలాగే కొంచెం పెద్దవంగానే ఆదిశంకరాచార్యులు గారి గురించి నేను ఏదన్నా మనం విన్నా. సో నాకు అదొక కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చూడంగానే మీరు ఈరోజు జర్నలిస్ట్ అయ్యారంటే ఎక్కడో ఏదో ఒక చిన్న ఆలోచన ఉంటుంది దాని మీద. సో అదొక ఆలోచన ఉండేది. సో అట్లాగా నాకేంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే ముగ్గురు కూడా ఆ కాషాయం ధరించడం కానివ్వండి, వాళ్ళ డిసిప్లిన్ కానివ్వండి, అవి నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించేవి. అంటే ప్రపంచానికి ఒక దారి చూపించే విధంగా, అలాగే ఎప్పుడో 6-7 శతాబ్దాల్లో ముందే భారత్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటుందో అని ఆయనకి తెలిసినట్టే ఆదిశంకరాచార్యులు గారు రావటము, మన చార్ధామ్ యాత్ర అని చెప్పేసి. చార్ధామ్ యాత్ర ఏంటండి ఈ రోజున మనం చూసుకుంటే బద్రీనాథ్ కానివ్వండి, ఇటు మన రామేశ్వరం కానివ్వండి, ఇప్పుడు జగన్నాథ్జీ కానివ్వండి, ద్వారకా కానివ్వండి. సో ఆయన ఎంత స్ట్రాటజికల్గా అంటే అందరూ వీటన్నిటికీ వెళ్ళాలనేది ఒక రూల్ పెట్టారు. అంటే ఆయన ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, మన కల్చరల్ ఎక్స్చేంజ్ అవ్వాలి, మనందరం ఒకటిగా ఉండాలి. చాలామంది మీకు మొన్న స్వాతంత్రం వచ్చింది అంటారు, లేదు అప్పట్లోనే ఆయన గిరిగీశారు, మన భారత్ ఎక్కడ ఉండబోతుంది అనేది ఒక గిరిగీశారు. సో ఇవన్నీ చిన్నప్పుడే నాకు ఒక ఆలోచన అనేది ఉండేది. సో అట్లాగా చిన్నగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళటము, అక్కడి నుంచి నేను తర్వాత గిరిజన ప్రాంతంలో పనిచేసినప్పుడు నేను చూశాను ఎట్లాగా ధర్మాన్ని ఎలాగా అక్కడ తక్కువ చేసి చూడటం కానివ్వండి. మన్య ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే మన అల్లూరి సీతారామరాజు గారు వచ్చారో, ఈ రోజున మనందరికీ కూడా ఎంతో గర్వపడే విధంగా మనకు ఒక వ్యక్తిగా ఆయన మనకి ముందుండి మనం నడిపిస్తున్నారో, ఆయన ఫోటో కూడా ఎక్కడ ఉండేది కాదు. ఎందుకు అంటే ఇక అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. ఆయన కాషాయము, రుద్రాక్ష, తిలకము, మన బాణం, విల్లు పట్టుకుంటేనే అల్లూరి సీతారామరాజు గారు. సో మీకు అది పెట్టాలి అంటే కాషాయం లేకుండా ఆయన పెట్టడానికి అవ్వదు. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒక 19-20 ఇయర్స్ అప్పుడు నేను అక్కడ రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను గమనిస్తారే ఇక్కడ నుంచి ఆయన వచ్చారు, ఇక్కడే లేదు. ఎందుకంటే ఒక పరమైన అక్కడ మిషనరీస్ అనేది ఏదైతే పనిచేస్తూ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఇది ఉంటే అవ్వదు. సో దాన్ని ఎలాగ తీసేయాలనేది ఒక ఆలోచన ఉంది. కాషాయాన్ని ఎరేస్ చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది అక్కడ. ప్లస్ నక్సలిజం అనేది ఒకటి ఉండటము, ప్లస్ గంజాయి మాఫియా అనేది ఉండటము, వీళ్ళందరూ కూడా ఒక నెక్సస్గా పనిచేయటం అనేది నేను చిన్నప్పుడే చూడటము. ఎట్లయినా కూడా ఓకే ఇది కరెక్ట్ కాదు, అందరూ రెస్పెక్ట్ చేసుకోవాలి, మాకు మాత్రం ఈ డిస్రెస్పెక్ట్ ఉండకూడదు అన్న ఉద్దేశంతో నేను ఆ ఆలోచన అనేది నేను మొదలుపెట్టాను. తర్వాత ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి భారత్ ఇలాగా వస్తున్నారు,
అంటే నేను అక్కడ గిరిజన ప్రాంతంలో నేను పని మొదలుపెట్టినప్పుడు ఒక్కడనే మొదలుపెట్టాను. ఎమ్మటే ఒక 6-7 నాకు కజిన్స్, ఫ్రెండ్స్ నేను కలుపుకొని స్టార్ట్ చేశాను. బట్ ఆలోచన ఒక్కడనే మొదలైంది. ఎప్పుడైతే గిరిజన ప్రాంతంలో నా పని అయిపోయేసరికి, పని అయిపోవడం అంటే అక్కడ ఇప్పుడు స్కూల్స్ నడుపుతున్నాము, హెల్త్ కేర్ ప్రోగ్రామ్, ఆరోగ్యం మన అని ఇటువైపు అరకు అరకు నుంచి కోరాపుట్ ఏరియాలో అండి, ఒరిస్సాలో. అక్కడ యాక్చువల్లీ ఫస్ట్ నేను మా పని మొదలుపెట్టింది ఒరిస్సాలో. అక్కడ నుంచి నేను అరకు ప్రాంతం వైపు రావడం అనేది జరిగింది అనమాట. సోలార్ పవర్ లైట్లు అవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఈ రోజున అక్కడ నేను 6-7 ఏళ్ళు అక్కడ యూనో నా మెయిన్ యూత్ అంతా నేను అక్కడ పెట్టాను. 6-7 ఏళ్ళు నా మెయిన్ టైం అక్కడ పెట్టాను. సో అయినా కూడా ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది నేను అక్కడ నుంచి బయటకు వచ్చి. నేను ఒక 2 సార్లు గెస్ట్కి వెళ్ళి ఉంటాను. బికాస్ ద ఐడియా ఏంటంటే ఒక డార్క్ స్పాట్ ఎక్కడైతే మన ధర్మానికి ఉందో అది చూడటము, దాని మీద మనం పని చేయటము, దాని నుంచి డిటాచ్ అయిపోవటం. ఈ రోజున అక్కడ 40 స్కూల్స్ కానివ్వండి, అలాగే మొత్తం మన హెల్త్ కేర్ ప్రోగ్రామ్ కానివ్వండి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కానివ్వండి, అందరు గిరిజనులు నడుపుతారు. సో అట్లాగా అక్కడ నేను పనిచేస్తున్న క్షణంలో నాకు ఆల్మోస్ట్ ఒక 60-70 వాలంటీర్లు నాతో పాటు చేరారు ప్రపంచం మొత్తంలో. నేను యోగా నేర్పించిన రకరకాల విధంగా నాకు వాళ్ళు కనెక్ట్ అయ్యి చేరారు. సో ఇప్పుడు నాకంటే 1 నుంచి 80 మంది శక్తికి కింద ఉంది. సో వీళ్ళతో మనం ఇంకా భారత్కి పెద్దగా ఏం చేయొచ్చు అన్న ఉద్దేశంలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, అలాగే మన షెడ్యూల్ కాస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే మన బీల్ కమ్యూనిటీ అనేది ఉన్నదో వాళ్ళ గురించి నేను చదవటం జరిగింది. సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ ఈ పరిస్థితుల్లో అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్నారు అనేది చూశాను. ఎవరు? బీల్ కమ్యూనిటీ అనే ఎవరైతే ఉంటారో. సో అక్కడ నుంచి నాకు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు అసలు ఈ విషయం అర్థమయ్యి ఇంత డెప్త్ ఉంది, కానీ అసలు దీనికి అసలు కంప్లీట్ డార్క్నెస్, అసలు ఎవరికి దీని గురించి తెలియని కూడా తెలియదు. మనందరం హిట్లర్ గురించి మాట్లాడుకుంటాము, ఇంకెవరి గురించో మాట్లాడుకుంటాము. హిట్లర్ 6.2 మిలియన్ అంటే ఒక 60 లక్షల మంది జ్యూస్ని హతమారిస్తే మనం ఇంత పెద్దగా మాట్లాడుకుంటున్నాము. అలాంటిది మన రీసెర్చ్ చూసుకుంటే 69 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 6.9 కోట్ల మంది హిందువులు, అలాగే బుద్ధిస్టులు, సిఖ్లు, జైన్లు బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మన ఫ్రీడమ్ అయినప్పటి నుంచి ఇప్పటి నుంచి మిస్సింగ్ ఉన్నారు. అది ఏ విధంగా అది మతం మారి అంటే లిటరల్ గా మన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రమో లేకపోతే మన తెలంగాణ రాష్ట్రమో ఒక 60 ఏళ్ల తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు, వేరేగా ఉంటుందంటే మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. నమ్ముతారా మీరు? నమ్మలేరు కదా. అలాంటి సిచ్యువేషన్ అంటే డెమోగ్రఫీస్ చేంజ్ అయ్యాయంటారా బలవంతపు మత మార్పిళ్ళ వల్ల? అంతే కదండి, అంతే కదా. లేకపోతే అలా కదండి, ఎప్పుడో ఒక వాళ్ళదేం పెద్దదేం కాదు. మా హిస్టరీ చూసుకుంటే మీరు మొఘల్స్ కానివ్వండి, పెద్ద హిస్టరీ ఏం కాదు. అనవసరంగా మన పుస్తకాల్లో వాటిని హైలైట్ చేస్తారు, కానీ మన చోళాస్ తీసుకోండి, మీరు అహోమ్స్ తీసుకోండి, ఈ విషయంలో పల్లవాస్ తీసుకోండి. We must be thankful to our first education minister Maulana Abul Kalam Azad, who has completely changed the history. Exactly. అక్బర్ ది గ్రేట్ అని మనం కూడా చదువుకోవాల్సి వచ్చింది. థ్యాంక్స్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని సంస్కరణల వల్ల అసలు చరిత్ర బయటకు వస్తుంది. అంటే చరిత్ర అనేది ఎప్పటికీ కూడా ఎవరు చెరిపేయలేరండి. మీరు అహోమ్స్ని తీసుకోండి, ఇది మన అస్సాం నుంచి కానీ మన చౌలాస్ని తీసుకోండి, పాండవ్స్ తీసుకోండి, అందరూ కూడా 400 ఏళ్ళ నుంచి 6000 ఏళ్ళ వరకు వాళ్ళు రకరకాల 600 ఏళ్ళ వరకు 400 నుంచి 600 ఏళ్ళ వరకు కూడా వాళ్ళు రూల్ చేసిన వాళ్ళు. వీళ్ళంతా 120-200 ఇయర్స్ కూడా ఫుల్గా రూల్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఎందుకంటే అట్లాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు కన్వర్ట్ అవ్వాల. మీకు ఔరంగజేబ్ అనే వాళ్ళు ఇప్పుడు జిజియా పెట్టడం కానివ్వండి, ఇప్పుడు అక్బర్ ద గ్రేట్ అని చెప్పి, జోహర్ అక్బర్ అని చెప్పి మూవీస్ తీస్తూ ఉంటారు. సో లిటరల్గా వాళ్ళు ఎలా అంటే సంతలో వాళ్ళ మనుషులు తిరుగుతూ ఉంటారు. అక్బర్ మనుషులు వాళ్ళ నామాలో, అక్బర్ నామాలో ఉంది ఇది. సంతల్లో ఇప్పుడు శనివారం సంత పెట్టేవాళ్ళు. ఆ సంత మెయిన్ ఏంటంటే జనాలు తిరుగుతూ ఉంటారు, దాంట్లో అందంగా ఉన్న మన ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వటం అనమాట మెయిన్ పని. దాన్ని మనం హిస్టరీలో ఇలా చదివి ఒక పెద్ద లవ్ స్టోరీతో ఒక మూవీ తీయటం అనేది జరుగుతుంది. సో బట్ ఇదంతా ఒక ఎజెండా. బట్ ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు. అది డెఫినెట్గా అది అంతమైపోవడం అనేది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. నిజం అనేది ఎప్పటికీ గెలుస్తుంది. సత్యమేవ జయతే అనేది మన కాన్స్టిట్యూషన్ మీదే ఉంది. ట్రూత్ విల్ ఆల్వేస్ ప్రివేల్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ దాని గురించి మనం వెళ్ళి టైం వేస్ట్ అది. నేనేమంటున్నా అంటే అట్లాంటి పరిస్థితుల్లోనే కన్వర్ట్ అవ్వని వాళ్ళే ఈరోజు మన సనాతన ధర్మంలో ఉన్నారు. వాళ్ళు ఈ రోజున ఇంకో ఒక మర్డర్లు, రేపులు, మానభంగాలు చేసి బలవంతంగా చేసే తప్పితే వాళ్ళు మతం మారే పరిస్థితి లేదు. ఈరోజు అంత చేసినా మారట్లేదు. ఈ రోజున 4 లక్షల మంది మా క్యాంపుల్లోనే ఉన్నారు అంటే వీళ్ళు 4 లక్షలు కూడా యోధులు, వారియర్స్ వీళ్ళు. ఇప్పుడు ఏ రోజున వాళ్ళు ఒక చిన్న సింపుల్గా వాళ్ళు కల్మా పాడితే వాళ్ళకి ఇంకా లైఫ్ సేఫ్గా ఉంటుంది. వాళ్ళు పాడకుండా అక్కడ నరకం చూసి, వాళ్ళు అన్నీ చూసి, వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి పొట్ట చేతి పట్టుకొని మన భారత్. ఏజ్ గ్రూప్ ఎలా ఉంటారు సార్? అంటే మీరు ఐడెంటిఫై చేసి మీరు రెస్క్యూ చేసి
తీసుకొచ్చిన ఒక 4 అవును. లక్షల మందిలో అవును. ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏజ్ గ్రూప్ అన్నీ ఉండొచ్చు. కానీ మన మెయిన్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది. అది 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్యలో ఆడపిల్ల లేని ఇల్లు నాకు తెలిసైతే లేదు. సో, అది మీకు క్లారిటీ ఇస్తది. అంటే ఎప్పుడైతే ఒక పిల్ల ప్యూబర్టీ హిట్ అవుతారు అని వాళ్ళకి ఇంకా ఆలోచన వస్తుందో వాళ్ళకి ఇంకా దిక్కు లేదు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మన ఆడపిల్లలని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని ఒక పిల్లలకని మెషిన్ కిందే వాడతారు. అది వాళ్ళ ఆడపిల్లని కూడా వాళ్ళు అలాగే వాడుకుంటారు. అక్కడ మాత్రం భేదం ఏం లేదు. మనమైనా వాళ్ళైనా ఒకటే అన్ఫార్చునేట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే మన ఆడపిల్లని తీసుకెళ్ళి పిల్లల మెషిన్ల కింద నడపడం అనేది మనకి అది కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మన ఆడపిల్లని ఎందుకు తీసుకెళ్తారంటే ఇంకొక హిందూ పిల్లోడు ఇక్కడ పుట్టకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మెయిన్ ఎజెండా అది ఎజెండా. సో ఆడపిల్లని టార్గెట్ చేసేది వాళ్ళు పైశాచికం ఒకటి ఉంటే ఇంకో రకాల అది అన్ని చోట్ల జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఒక ఆడపిల్లని వీక్నెస్గా చూసి అటాక్ చేసేది ప్రపంచంలో అన్ఫార్చునేట్లీ చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళడానికి అదే కాకుండా ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హిందువు ఒక సనాతన ధర్మంలో ఒక పిల్లోడు ఇంకో పిల్లోడు పుట్టకూడదు, ఫ్యూచర్లో మనకి రీప్రొడక్షన్ ఉండకూడదు అనేది వీళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఎలా తప్పించుకుంటూ వచ్చేవాళ్ళు, వాళ్ళని మీరు ఎలా ఐడెంటిఫై చేసేవారు సార్? అంటే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి ఎలా తప్పించుకుంటూ వస్తారు అనేది మనము ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు సే. నేను ఈ మధ్య చూస్తాను చాలా మంది మేము రెస్క్యూ చేస్తాము అనేది. వాళ్ళకి ఏజెన్సీస్ మనకి ఏజెన్సీస్ ఉంటాయి. కానీ నేను ఒక్కటికి చెప్పగలను ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి మన అక్కడి నుంచి ఎవరైనా ఫ్యామిలీ భారత్ రావాలి అంటే వాళ్ళు 6-7 ఏళ్ళు కష్టపడాల్సి వస్తుందండి. అర్థమైందా? ఎందుకు అంటే ఒక వీసా ఖర్చు యాక్చువల్గా 3250 ఎంతో ఇప్పుడు మారుతూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నేను రీసెర్చ్ చేసి మనం ఫుల్గా డాక్యుమెంట్ చేసిన టైంలో. కానీ వాళ్ళకి ఆ వీసా రావడానికి 33 నుంచి 35,000 అవుతుంది ఇక్కడికి వచ్చేయాలంటే. దాంట్లో 90% బ్రోకర్స్ మన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చదువు లేదు. అర్థమైందండి? ఆడపిల్లలు ఎవరు స్కూల్కి వెళ్ళనివ్వరు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలంటే పంపించాలంటే భయం. అబ్డక్షన్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అసలు అంత డెమోక్రటిక్ గా ఉన్నాయో లేదో కండిషన్స్ తెలియదు. అది సో అంటే ఇప్పుడు మనం దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కాస్ట్ డిస్క్రిమినేషన్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి, మన ధర్మంలో, మన వేదాస్లో, మన స్మృతిస్లో లేకపోయినా ఎక్కడి నుంచో అయితే అదైతే మన భారతదేశంలో పుట్టింది. దాన్ని మనం పెంపొందించాం కూడా. అర్థమైందా? కానీ వేరే వాళ్ళలా అది లేదు అంటానికి లేదు. వాళ్ళేదో మన వైపు చూపిస్తారే కానీ ఈ రోజున మీకు స్కూల్లో ఒక హిందూ పిల్లోడికి వేరే గ్లాస్లో నీళ్లు, ఇంకొకరికి వేరే గ్లాస్లో నీళ్లు. టీచర్స్ అందరూ 24 గంటలు కూడా వాళ్ళని అంటూనే ఉంటారు. ఈరోజు ఈ మధ్య మేము చాలా ప్రెషర్ పెట్టిన తర్వాత ఒక హ్యాపీ న్యూస్. ఓకే, ఒక సైడ్ ఏదైనా వెళ్తుందంటే ఫస్ట్ టైం 4 ఏరియాస్ని హిందూ పేర్ల కింద మళ్ళీ మార్చడం జరిగింది జస్ట్ మొన్న 4 రోజుల క్రితం పాకిస్తాన్లో. సో ఇదందరూ కూడా మనందరం కలిసి దీని గురించి మాట్లాడి లాస్ట్ 4-5 ఏళ్లలో వచ్చిన మార్పు. ఏ ప్రావిన్స్ అండి? మొత్తం అన్ని చోట్ల. లాహోర్లో కూడా జరిగింది, కృష్ణానగర్ అని మార్చారు, అలాగే జైన్ వీధి అని చెప్పి ఒకటి మార్చారు, ఒకటి 3-4 రోజుల క్రితమే మార్చారు. ఇదన్నీ కూడా మన విజయం. ఇది అంటే ఇట్లా మాట్లాడుకుంటూ మనందరం చేసిన పనిలో వల్ల వాళ్ళు మారుతుంది. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు లిటరల్గా వాళ్ళు వెళ్తూ ఉమ్మూసి వెళ్తూ ఉంటారు ఏదైనా గుడి ఉంది అంటే. అర్థమైందండి? అంటే ఎందుకంటే వాళ్ళకి నేర్పిస్తుంది అది చిన్నప్పటి నుంచి. సో అది చాలా ఏళ్ళు పడుతుంది. అప్పటికి అసలు మన వాళ్ళు ఉంటారో లేదో తెలియదు అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో అందుకని చెప్పి ఇట్లాగా మన డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన వాళ్ళకి అక్కడ. సో అట్లాంటి డిస్క్రిమినేషన్లో వాళ్ళు కష్టపడి ఏదో పొలాలు చేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని ఇప్పుడు 33,000 35,000 ఒక వీసా అనుకున్నాను. అది ఒక్కరితో పని కాదు కదా. అక్కడ ఉన్న విషయాల్లో ఈ రోజుకైనా మీరు 1% ఉందంటున్నారు చూసారా, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యావరేజ్ ఫ్యామిలీ 7. ఇక్కడ మన హిందూ ఫ్యామిలీ 2-3 అయితే అక్కడ 7. ఎందుకంటే అదొక్కటే వాళ్ళని చూసి నేర్చుకున్నది. పెద్ద కుటుంబం, జనాభా ఉంటే ధైర్యం అనే ఉద్దేశంతో అదొక్కటే ఉన్నది. సో అందుకని అంటే 7 నుంచి 8 మంది ఆల్మోస్ట్ 2.5 లక్షలు వాళ్ళకి ఓన్లీ వీసాలుగా కావాలి. అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండదు. అది సంపాదించుకోవాలంటే ఆల్మోస్ట్ 5-6 ఏళ్ళు వాళ్ళు కష్టపడాలి, కౌలు తీసుకోవాలి. పొలాలు వాళ్ళు ఉండవు, కౌలు తీసుకోవాలంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఇలా చాలా వాళ్ళకి నరకం ఉంటుంది. అంత చేసుకున్న తర్వాత వాళ్ళకి వీసా వచ్చిన తర్వాత వాళ్ళు బార్డర్ క్రాస్ అవుతారు. బార్డర్ క్రాస్ అవ్వడం కూడా అంత ఈజీ పని కాదు.
అర్థమైందండి. సో వీటన్నిటిలో వాళ్ళకి ఆ వీసా కానివ్వండి, దేనికైనా వాట్ ఎవర్ ఆ రెస్క్యూ ఏదైతే వీసా వచ్చిన తర్వాత అంటే బై రోడా మీరు అనేది? వాళ్ళందరూ కూడా ట్రైన్లో వస్తారు. బై రోడ్ అనేది ఇప్పుడు అందరు కూడా మన ఏదైతే అందరూ వాగా బార్డర్ అంటారు, అది వాగా బార్డర్ కాదు యాక్చువల్గా, అది అటారీ బార్డర్. వాగా అనేది పాకిస్తాన్ సైడ్, అటారీ అనేది మన సైడ్, మన వైపు. సో అటారీ బార్డర్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ చేసి వాళ్ళు ఇప్పుడు రావడం. ఇంతకుముందు మన రాజస్థాన్లో కూడా ఉండేది, అది ఎప్పుడో మూస్తారు మన వాళ్ళు. సో అదొక్కటే ఓపెన్ ఉంటుంది. సో అక్కడ బార్డర్ క్రాస్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లో వాళ్ళని అక్కడ నుంచి మనము ఎట్లా సపోర్ట్ చేస్తాము, ఇప్పుడు ఆ 7 ఏళ్ళని మనం ఎట్లా తక్కువ చేస్తున్నాము, బాగా రిస్క్లో ఉన్న ఆడపిల్లల్ని మనం భారత్ ఎలాగా వస్తున్నారు అనేది మనం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు అది. కానీ ఒక్కటి నేను గ్యారంటీగా ఏం చెప్పగలనంటే, ఒక్కరిని కూడా, అది వాళ్ళు ఎంత కష్టంలో అయినా ఉండనివ్వండి, అది మన హిందువులైనా కానివ్వండి, ఇల్లీగల్గా భారత్లోకి తేవటం అనేది లేనే లేదు, ఉండదు. అది ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే ఇల్లీగల్గా భారత్లోకి రావటం అనేది మనం ఏ రోజు కూడా అది చేయకూడదు, అసలు చేయడానికి వీలు లేదు కూడా. ఎందుకంటే మన ఎవరైనా కూడా మన భారతదేశ ఏదైతే మన సెక్యూరిటీ ఉంటుందో దాన్ని మనం కన్సర్న్లో పెట్టకూడదు. సో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కాంప్రమైజ్ కాకూడదు, అసలు ఛాన్సే లేదు దాంట్లో. ఎందుకంటే మనం ఎవరు వస్తున్నారో మనకు తెలియదు, వాళ్ళు ఏమైనా కబుర్లు చెప్పొచ్చు, మనం ఎవరు డిసైడ్ చేయడానికి? వాళ్ళు భారత్లోకి రావాలి అని ఓన్లీ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. దాంతవరకు మనం పేషెంట్ గా ఉండాలి అంతే. అర్థమైందా? కానీ మీరు అన్నారు కదా 5-6 ఏళ్ళు పడుతుంది అంటే, పడుతుంది. దాన్ని తగ్గించడానికి మన పరిస్థితుల్లో మనము వీఆర్ ట్రైంగ్ టు డూ అవర్ బెస్ట్ అనమాట. తర్వాత వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరు ఏంటనేది అట్లాగా అది మనం ఉంటుంది. కానీ బట్ లీగల్గా వాళ్ళు భారత్ని మనము బార్డర్ క్రాస్ చేయటము, బార్డర్ క్రాస్ చేసిన తర్వాత మనం అక్కడ నుంచి మనం ముందుకు తీసుకెళ్ళాం. మెజారిటీ మీ క్యాంప్స్లో వచ్చి రిహాబిలిటేషన్ కోసం వచ్చిన వాళ్ళు చదువుకున్న పిల్లలు కూడా ఉంటున్నారా? అంటే తక్కువ, కనీసం హార్డ్లీ. నేను అసలు వాళ్ళ పాకిస్తాన్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. తెలిసినా కూడా ఇప్పుడు మాకు ఢిల్లీ మొత్తం అన్ని చోట్లకి, ఢిల్లీలో మనకు ఒక స్కూల్ ఉంది మన క్యాంప్లోనే. సో దాన్ని అక్కడ కూడా అతను టీచర్. సో అట్లాగా మనం అన్ని క్యాంపుల్లో నడుపుదాము అంటే మొత్తం అన్ని క్యాంపుల్లో కలిపి నాకు 2-3 కూడా లేరు అలాగా. అదేనా? సో ఇప్పుడు అలాగే మనకి జైసల్మేర్ మొత్తం ఏరియాని మన దిలీప్ సింగ్ సోదాబాయ్ అని చెప్పి ఆయన చూసుకుంటూ ఉంటారు. ఆయన అక్కడ కూడా చాలా చదువుకున్నారు, అక్కడ కూడా సోషల్ వర్క్ చేసేవారు ఎక్కడ, పాకిస్తాన్లో ఉన్నప్పుడు. సో ఆయన మొన్న సిటిజన్షిప్ కూడా వచ్చింది ఆయనకి. సో అట్లాగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. బట్ హార్డ్లీ ఎనీవన్ దట్ ఈస్, ఎందుకంటే సర్వైవల్ అన్న అక్కడ చదువుకునే పరిస్థితులు లేదు. ఆడపిల్లల్ని స్కూల్కి పంపించాలంటే భయపడిపోతారు, అదేనా? సో అందుకని చెప్పేసి అక్కడ మన పరిస్థితి అలా ఉంది. కానీ ఈ రోజున ఇక్కడ చూస్తే మనము మన క్యాంప్స్ అన్నిట్లో కూడా ప్రతి క్యాంపులో ప్రతి పిల్లవాడు చదువుకుంటాడు. అంటే ఇంక వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే తప్పితే, వాడికి ఇంట్రెస్ట్ లేకుండా ఇప్పుడు మనం ఎన్ని చేసినా పారిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనందరం మన ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఒక ట్రేడ్ లోకైనా వెళ్తారు, ఏదో వెళ్తారు. సో అందుకని చెప్పి ఇప్పుడు మన క్యాంప్స్ లో మన డిజీ ల్యాబ్ అని ఒక ఉన్నదన్న. సో దాంట్లో మనం చూసుకుంటే మనకి ఇప్పుడు నాకు జైసల్మేర్లో నేను కూర్చున్నప్పుడు మనం ఏ పని కూడా ఇంతవరకు మన ఆర్గనైజేషన్లో ఇది వాళ్ళకి మంచిది అని నేను అనుకొని చేసిన పని ఒక్కటి లేదు, నేను నిజం చెప్తున్నా. అది నా లెక్కన అదొక అహంకారం. అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు పూర్గా ఉన్నారు కాబట్టి నేను చదువుకుంటామో లేకపోతే నేను ప్రపంచం చూశాను కాబట్టి నాకు తెలిసి ఇది వాళ్ళకి మంచిది అనుకోవటం అనేది నాకు నచ్చదు. అఫ్ కోర్స్ మనకు ఐడియా ఉంటుంది, టు దేర్ డిస్క్రిప్షన్ లీవ్ ఇట్ ఉన్నా కూడా ఏదైనా కూడా వాళ్ళ నుంచి వచ్చిన తర్వాతే నాకు తీసుకోవడం అనేది ఇష్టం. నా మైండ్లో ఉంటాయి, అఫ్ కోర్స్ నాకు ఆలోచనలు ఉంటాయి, ఫుల్గా ఉంటాయి ఇది అనేది. కానీ అది వాళ్ళ నుంచి వస్తే నాకు సగం పని ఈజీ అయిపోతుంది. డిడ్ యూ ఎవర్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్ ప్లస్ గర్ల్స్ ఆర్ ఉమెన్? అంటే సహజంగా 400 మందిని మీరు ఎంతమంది, 4 లక్షల మంది, 3,83,000 మంది మీరు అకామిడేట్ చేశారు అంటే కొంచెం గుండెను తాకే స్టోరీస్ కూడా వినే ఉంటారు. అవును, అంటే ఒక గుడ్ మోటివ్ తోటి మీరు ఈ ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేశారు, నడిపిస్తున్నారు. అలాంటి 1-2-3 సంఘటనల గురించి చెప్పగలరా? అంటే చాలానే ఉండేది, ప్రతి ఇల్లులో ఒకటి ఉంటుంది. ఎవ్వరు కూడా ఈజీగా రాలా, అసలు ఎవరు రాలా. నాకు చాలామంది అడుగుతూ ఉంటారు, భారత్ ఎందుకు వస్తున్నారు, మిగతా దేశాలకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి. భారత్ రావడానికే మనకి ఇప్పుడు యావరేజ్గా 73% కుటుంబాలు 4,200 రూపాయలు పట్టుకొని వస్తున్నాయి. అంటే 7 ఉన్న కుటుంబము 4,200 పట్టుకొని బార్డర్ క్రాస్ చేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే వాళ్ళు అసలు ఎలా ఉంటారో ఆలోచించండి. 4,000తో మనం అసలు ఒక రోజు ఉండగలమా? బార్డర్ నుంచి ఢిల్లీ రావాలన్నా, జోధ్పూర్ వెళ్ళాలన్నా, జైసల్మేర్ వెళ్ళాలన్నా, కర్ణవతి ఏదైతే అహ్మదాబాద్ అంటూ ఉంటారో అక్కడికి వెళ్ళాలన్నా, రాజ్కోట్ వెళ్ళాలన్నా
కూడా మనిషికి 1000 రూపాయలు అవుతుంది. అక్కడే ఆల్రెడీ డెఫిసిట్లో ఉంటారు. సో వాళ్ళ టెన్షన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అండ్ ఇంకోటి అది కూడా దట్టు పాకిస్తాన్ కరెన్సీ మనకి. ఎగ్జాక్ట్లీ ఇది 4200 ఇండియన్ రూపీస్ అన్న. వాళ్ళ దాంట్లో అప్పుడు 7000 ఎంత ఉంటుంది. సో ఏదైతే వాళ్ళు పూట తినక అది ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎందుకంటే మనం బార్డర్ క్రాస్ కాగానే మనం అక్కడ నుంచి మనం ఫుల్ టేక్ ఓవర్ చేస్తున్నాము. బట్ ఆ పరిస్థితిలో వస్తారంటే వాళ్ళకి ఎంత కష్టం ఉందో ఆలోచించండి. ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు రిస్క్ చేస్తారు? ఇప్పుడు మీరు 4000 పట్టుకొని వేరే దేశానికి వెళ్తారా? ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు, కొన్నిసార్లు నడిచి రావాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు. సో తప్పించుకొని రావటం అది. సో అందుకని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చే వాళ్ళ దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది, చాలా భయం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు బార్డర్లో క్రాస్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయిని తీసుకుంటారు. నేను మొన్న ఒక చెప్తా ఉన్నా, మనకి హిందూ సంప్రదాయంలో ఒక చిన్న సిగ్గుబిల్లలాగా వేస్తాం, అవి కూడా తీసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు వస్తున్నారు, ఎవరు వెనకరారు అనేది తెలుసు. సో వాడికి ఏంటంటే వాళ్ళకి ఆ వీసా కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసు. ఇంకా ఆ వీసా చింపేస్తే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు అక్కడ. సో అందుకని, ఎందుకంటే మనకు కూడా అంత ఇన్ని ఇవ్వరు వాళ్ళు. అటు సైడ్ సెక్యూరిటీ మన వాళ్ళు ఉండరు కదా, వాళ్ళే ఉంటారు మొత్తం. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వస్తున్నారంటే ఎన్ని బాధలు ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు. రకరకాలన్న ఇప్పుడు మీకు మన క్యాంపుల్లో ఇప్పుడు నేను మన వాళ్ళ ఇళ్ళలోనే ఉంటాను. మనకి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మనం నడుపుతున్నా వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎన్ ఆఫీస్. బికాజ్ ఎందుకంటే ఎవరైనా కలవాలన్నా మీరు వచ్చి క్యాంపుల్లో కలవాల్సిందే. అరకులో మనకి వైజాగ్లో ఉన్నది కానీ బట్ సెటప్ ఉంది, కానీ మనం ఒక చోట పని చేసుకునేది మనం మొత్తం ఈ ఏరియాలో మొత్తంలో కూడా వీ డోంట్ హ్యావ్ ఎన్ ఆఫీస్ అనమాట. ఎందుకు అంటే ఎవరైనా కలవాలన్నా క్యాంప్కి వచ్చి కలవాలి, మేము ఉంటాం కూడా అక్కడే ఉంటాం, అక్కడ నుంచే పని చేసుకుంటాం. అనవసరంగా అది నాకు అడ్మిన్ ఖర్చు తప్పితే ఇంకో ఖర్చు ఏమి ఉండదు నాకు అది. సో అట్లా అని చెప్పి నేను వాళ్ళ ఇళ్ళలోనే ఉంటాను, వాళ్ళతో పాటే వంట వండుతాను, వాళ్ళే నాకు రోటీలు నేర్చుకుంటాను, ప్రతిరోజు వాళ్ళతోనే తింటాను. కాబట్టి చాలామంది చాలా స్టోరీస్ ఓపెన్ అప్ అవుతూ ఉంటారు. నేను అబ్యూస్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళ నుంచి. అంటే దీంట్లో ఏంటంటే చాలామంది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రారు. సో మామైపోయిన కుటుంబాల స్టోరీలే కానీ మన ఆ చెల్లికో లేకపోతే ఆ అక్కకో ఏమైంది అనేది మనకు తెలియదు. యాక్చువల్లీ చెప్పాలి అంటే వెళ్ళిన వాళ్ళు అంటే అటు వెళ్ళిన వాళ్ళు, అంటే వెళ్ళిన వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు, ఎంతమంది అబ్డక్షన్స్ గురించి చెప్పేవాళ్ళు అండి. క్యాంప్కి వచ్చేవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు అందరికీ ఉంటారు. అందరికి తెలుసు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు 100% ఉంటారు. లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఇప్పుడు మీకు 4000 పట్టుకొని ఎందుకు వస్తున్నారు? అక్కడ వాళ్ళకి ఇల్లు లేవా? ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. అంత దీనమైన పరిస్థితులు 4000 పట్టుకొని ఒక దేశం మరి ఇంకో దేశం వస్తున్నారు అంటే అక్కడ ఇల్లు పొలాలు అలా వదిలేసి వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఒక నా 6 ఏళ్ళ పిల్లోడు, ఇప్పుడు అమ్మాయిలనే కాదు కదా, మనకి సిస్టర్స్ అనే కాదు కదా, వాళ్ళకి ఒక చిన్న చెరుకు తోట ఉండేది. ఆ చెరుకు తోట పక్కూర్లో వేరే మతం వాళ్ళ దాంతో కలిసి ఉండేది అనమాట. సో వాళ్ళు ఇది కూడా అమ్మేసేయమని చెప్పి ప్రెషర్ పెడుతూ ఉండేవాళ్ళు. ప్రెషర్ పెడుతూ ఉంటే ఈ కుటుంబం మాత్రం మేము అమ్మము, ఇది మాకున్న ఏకైక దిక్కు అని చెప్పేస్తే ఈ పిల్లోళ్ళు దాగుడు మూతలు ఆడుకుంటూ ఆ పొలంలోకి వెళ్తే వార్నింగ్ కింద ఈ 6 ఏళ్ళ పిల్లోని చంపేశారు అక్కడే. మళ్ళీ ఎత్తుకెళ్ళటం ఏం లేదు. ఇంకక్కడ వీళ్ళు ఎక్కడున్నారా బాబు వీడు దాంకోవడానికి వెళ్తే ఆయన పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ సైడ్ తీసుకెళ్ళి చంపేసి ఇటు సైడ్ పడేశారు. ఇది వాళ్ళు పడేసే టైంలో వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు, ఇంకో కజిన్ 5 ఉన్నారనమాట. ఇద్దరు చూశారు దాన్ని. ఇద్దరు దాన్ని చూస్తే వాళ్ళు చూసి ఆ పిల్లోని పట్టుకొని ఊర్లోకి వచ్చేసిన తర్వాత ఇంతలోపల అవతల వాళ్ళు కూడా చూస్తారు కదా వీళ్ళు చూడటము. వాళ్ళు ఎలాగో పోలీసులు చెప్పడము, ఈ గోలగోల అవ్వడం అంతా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇద్దరు ఎవరైతే చూశారో వీళ్ళిద్దరిని, మీరు విట్నెసెస్ కదా, మీరు రండి, మిమ్మల్ని తీసుకెళ్ళి మేము మీకు మొత్తం అక్కడ చెప్తాము అని చెప్పేసి అది మొత్తం ఎఫ్ఐఆర్లు అన్నీ రాపిస్తామని చెప్పి తీసుకెళ్లారు పాకిస్తాన్. అక్కడ ఆ ఊర్లోనే, అక్కడ మీర్పూర్ ఖాస్ అని ఆ ఏరియాలో అనమాట. మీర్పూర్ ఖాస్ అంటారు అనమాట ఆ ఏరియాలో దగ్గరలో. సో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఎఫ్ఐఆర్ రాస్తామని చెప్పారు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో వెళ్ళంగానే వాళ్ళు మొత్తం యాటిట్యూడ్ మారిపోయింది. మారిపోయి ఆ అబ్బాయిని మీరే చంపారని చెప్పి వాళ్ళ చేత బలవంతంగా రాపించడానికి ట్రై చేశారు. వాళ్ళు రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేస్తే ఎవరైతే ఇప్పుడు ఆ పిల్లవాడిని చంపారో, ఆ మెయిన్ అతను వాళ్ళ అబ్బాయి చంపాడు, అతను పోలీస్ స్టేషన్కి పిలిచారు. సో ఇంతలోపల వీళ్ళు ఊర్లో వాళ్ళకి డౌటే, ఎవరు నమ్మరు అక్కడ పోలీసుల్ని. సో వీళ్ళందరూ వెళ్ళి బయట కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే కంగారుగా అబ్బాయి అక్బర్ సామి అతని పేరు ఎవరైతే చంపారో, సో అతను లోపలికి ఎక్కడైతే వెళ్ళాడో వెళ్ళంగానే ఓకే అయితే పట్టేసుకున్నారు వీళ్ళని, మన వాళ్ళని పంపిస్తారని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళి
మీరు నమ్ముతారో లేదా, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు లోపలికి వెళ్తే అక్కడే ఒక అబ్బాయిని వాళ్ళు అబ్యూస్ చేశారు. చిన్న పిల్లోడు ఎవరైతే అబ్యూస్ చేయించి మిగతా ఇద్దరి చేత వాళ్ళు మొత్తం మేమే చేసామని చెప్పి రాపించి తర్వాత ఇవన్నీ చేసే లోపల దానిలో ఒక అబ్బాయి చనిపోయాడు అబ్యూస్లో. ముగ్గురులో ఒక అబ్బాయి చనిపోయాడు. సో ఒక అబ్బాయి చనిపోవటం ఇంకొక అబ్బాయి చూశాడు, అందుకని అతన్ని చంపేశారు. ఈ మూడోవారు ఎవరైతే ఉన్నారో మనోడు ఏమైందంటే మనోడు అన్కాన్షియస్ అయిపోయాడు. సరే ఈడిపోయాడని ముగ్గురిని కలిపి ఒక వ్యాన్లో వేసి తీసుకెళ్ళి ఒక డమ్మీ యాక్సిడెంట్ ఒకటి చూపించి క్రియేట్ చేసి అది కేసు క్లోజ్ చేశారు. ఆ మూడో అబ్బాయి ఇప్పటికి కూడా మొత్తం ఇక్కడ వరకు మొత్తం కిందంతా స్పైన్ అంతా ఇరిగిపోయింది, నడవలేడు, ఇప్పటికీ బెడ్ రీడెన్ ఉన్నారు. అతను బతుకుతారని వాళ్ళు అనుకోలే. ఇప్పుడు అతను బతికారు కాబట్టి మనకు ఆ స్టోరీ తెలుసు. అతను రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. అది అదంతా ప్రాసెస్. అది ఇంకా మనకి అర్థమైందన్న. సరే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి రావాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు నేను మన హీరా అని చెప్పి ఒక స్టోరీ నేను చెప్తా ఉంటాను. తను ఎలాగ అబ్యూస్ చేశారు, తీసుకెళ్లారు, 2.5 ఏళ్ళు ఒక మతపరమైన సంస్థలో పెట్టి తనని ఎలా అబ్యూస్ చేశారు, తీసుకొని వచ్చి వాళ్ళ ఊరు బయట పడేశారు 11 ఏళ్ళ ఆడపిల్లని. అర్థమైందన్న. పడేసిన తర్వాత అంటే ఒక వార్నింగ్ కింద పడేశారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఒక యాక్టివిస్ట్. సో నీ కూతుర్ని నువ్వు కాపాడుకోలేకపోయావు, ఇంక నువ్వు వేరే వాళ్ళ కోసం ఏం పోరాడతావు అన్న ఉద్దేశంతో పంపించి వాళ్ళ మెయిన్ దాంట్లో ఉద్దేశం ఏంటంటే అతను పంపించడంలో నువ్వు ఎదురుగా ఉండాలి, ఎదురుగానే నువ్వేమీ హెల్ప్లెస్గా ఉండాలి. సో నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడాలంటేనే నీకు ధైర్యం ఉండదు అన్నది వాళ్ళ ఉద్దేశం. సో ఇప్పుడు అక్కడ నుంచి భారత్ రావాలి అంటే అక్కడ గెజిటెడ్ ఆఫీసర్తో సంతకం పెట్టించుకోవాలి. అది మన రిక్వైర్మెంట్. అది దట్ ఓకే మన సో అండ్ సో నుంచి వచ్చామని హెడ్ మాస్టరో లేకపోతే ఒక పోలీస్. ఆ పార్టీ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయండి అక్కడ. ఇంకా ఎక్కడ అది గెజిటెడ్ ఆఫీసర్లు సంతకాలు ఏం డెమోక్రటిక్, అది మన రిక్వైర్మెంట్, అది భారత్ రిక్వైర్మెంట్. భారత్ వాళ్ళకి వీసా, మన వాళ్ళకి వీసా ఇవ్వాలి అంటే పిలిగ్రిమేజ్ వీసా అని తీసుకొని వస్తారన్న మన వాళ్ళు బేసికల్గా. సో ఆ వీసా మీద వాళ్ళు ఇక్కడ రావాలి అంటే వాళ్ళకి మనము ఇవ్వాలి. వాళ్ళు అక్కడ లోకల్గా సిగ్నేచర్ పెట్టించుకొని రావాలి. వీళ్ళ ఒక్కళ్ళు సిగ్నేచర్ పెట్టలా, ఎందుకంటే అందరూ కలిసే ఉంటారు. అది అందరికి తెలుసు. ఈయన వస్తే సిగ్నేచర్ పెట్టకూడదు, సిగ్నేచర్ లేకపోతే వీసా రాదు, వీసా రాకపోతే భారత్. చాలా స్ట్రగుల్ కదండి పాపం వాళ్ళు. ఒకసారి ఆలోచించండి. ఒక తండ్రి కూతుర్ని ఎదురుగా చూసుకుంటున్నారు, ఏం చేయలేని పరిస్థితి. ఇంకొక మన భారత్ వచ్చేద్దామంటే ఒక సంతకం పెట్టరు ఎవరు, సంతకం పెట్టకపోతే వీసా రాదు.